హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఏంటి అసలు బీచ్‌కేనా వచ్చాము అనిపిస్తుంది కదా! ఇంతమంది జనాభా అది కూడా వేట నిషేధ సమయంలో ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను. చిన్న పొట్టుపై వేట చేసినప్పుడు కొంచెం చేపలు పడటం చాలా సహజం. ఈ రోజు మాత్రం వేటకి వెళ్ళిన అన్ని బోట్లలో చాలా ఎక్కువ చేపలు పడ్డాయి. కానీ ఒక బోట్‌లో మాత్రం ట్యూనా ఫిషెస్ అదేనండి సూర చేపలు చాలా ఎక్కువగా పడ్డాయి. అది వీడియో ఎండ్లో చూపించాను చూడండి. వేట నిషేధ సమయంలో ఓన్లీ చిన్న బోట్స్ మాత్రమే వేటకు వెళతాయి. బోటును వేటకి సముద్రం లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఇంకా వేట చేసి ఒడ్డుకు తీసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఒక పడవని చాలా మంది కర్రల సాయంతో ఒడ్డుకు లాగుతూ ఉంటారు. ఈ విధంగా వారు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. అది ఈ రోజు చూస్తున్నదే. అయితే చిన్న బోటుపై వేట చేసేటప్పుడు కర్రల సాయంతో వారు అన్ని కిలోమీటర్లు ఎలా పడవను నడిపించగలరు అనే డౌట్ మీకు ఉందా? వీటిని వనగరపారలు అని అంటారు. ఈరోజు పడిన చేపలన్నీ కూడా అన్ని బోట్ల వారికి ఇవే చేపలు. వీటిని ఒక జత వచ్చేసి 100 రూపాయలకైతే బేరకత్తెలకి అమ్మారు. కొంచెం చిన్నగా ఉన్న చేపలనైతే ఒక 3 అయితే ఇచ్చారు 100 రూపాయలకి. వీళ్ళకి మొత్తము ఒక 200 జతలైతే పడ్డాయి. వీటన్నింటినీ ఈ విధంగా సింకాల్లో వేసుకొని బేరకత్తులకైతే ఇచ్చేశారు. 10 లేదా 12 కిలోమీటర్లు తెడ్డులతోనే పడవను నడిపిస్తారు. కాబట్టి వేట అనేది చిన్న బోటుపై కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఒక రోజు కూలి వచ్చేసి 500 నుంచి 600 వస్తుంది. అది వాళ్ళకి ఎక్కువగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి 500, 600 వస్తే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న బోటుపై వేటకి వెళ్ళేటప్పుడు ఒక్క చేప కూడా పడకుండా వచ్చే సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక 12, 13 కిలోమీటర్లు వారు అంత దూరము తెడ్డులతో ఎలా పడవ నడుపుతారనే డౌట్ మీకు ఉంటుంది. ట్యూనా ఫిష్లు అయితే వీరికి చాలా ఎక్కువ పడ్డాయి. వీటన్నింటినీ ఈ విధంగా బయటికి తీస్తున్నారు. ట్యూనా ఫిష్లతో పాటు కదుర్లు కూడా పడ్డాయి. ట్యూనా ఫిష్లు మాత్రము జత వచ్చేసి 600 రూపాయలకి ఇచ్చారు. కదుర్లు అయితే 400 రూపాయలకి ఇచ్చారు జత కొంచెం పెద్దగా ఉంటే. ఇంకా వంజరాలు కూడా పడ్డాయి. వంజరాలు 3 పడ్డాయి. ఆ వంజరాలు 3ను కూడా 1500 రూపాయలకైతే బేరకత్తెలే తీసుకున్నారు. ఈరోజు ఈ బోటు ఓనర్కి ఇంకా కళాశాలకు వారి యొక్క పంట పండిందనే చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని ఎక్కువ చేపలు వీళ్ళకి పడ్డాయి. చాలా అరుదుగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్న బోట్లపై చాలాసార్లు వీరు ఏం చేపలు తీసుకురాకుండా వచ్చారు. ఈ విధంగా ఎక్కువ చేపలు పడితే వాళ్ళు అదృష్టంగానే భావిస్తారు. ట్యూనా ఫిష్లు వచ్చేసి ఒక 800 కేజీల వరకు పడ్డాయండి. ఇంకా వీటన్నింటినీ బేరకత్తెలకి ఇచ్చారు. కొన్ని ఏమో షెడ్కి అయితే ఇచ్చారు. ఇవి కొన్ని చేపలు మాత్రమే. ఇంకా చాలా ఎక్కువ చేపలను షెడ్కి అయితే ఇచ్చారు. వీటిని బేరకత్తులు కొనుక్కున్న చేపలు మాత్రమే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నవి. ఈ రోజు బీచ్ లో బేరకత్తులు ఇంకా బోట్స్ అన్ని ఒకేసారి రావటం వల్ల ఎక్కువ హడావిడిగా ఉంది. బేరకత్తులు కూడా అన్ని బోట్స్ దగ్గరికి వెళ్ళి వారైతే చేపలు ఎక్కువగానే తీసుకున్నారు. బేరకత్తులు ఇక్కడ తీసుకున్న చేపలను ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి అయితే వారు తీసుకెళ్ళి అమ్ముతారు. మీలో కూడా ఎక్కువ మంది చేపలను తినడానికి ఇష్టపడతారు. అట్లాంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మనకు దగ్గరలో ఉన్న వారికి ఎవరికైనా చేపలు కావాలంటే కామెంట్ చేయండి, పంపడానికి ట్రై చేస్తాను. మన డిస్టిక్ దగ్గరలోనే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, వీలైతే పంపిస్తాను. ఇప్పుడు చేపల రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వేట నిషేధం కాబట్టి చేపలు ఈ సమయంలో చాలా తక్కువగా దొరుకుతాయి. దీనివల్ల ఈ టైంలో చేపల రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఒకవేళ గాలి లేకుంటే పడవను ఈ విధంగా తెడ్డుతో లాగుతూ 12 నుంచి 13 కిలోమీటర్లు వేట చేయడానికి వెళ్తారు. అలా చేస్తున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. అందువలన ఈ టైంలో మత్స్యకారులు గాలి ఉంటేనే వేటకి వెళ్తారు, లేకుంటే వేటకి వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ విధంగా గాలి ఉంటే మీరు చూస్తున్నట్లు ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి చూడండి. ఒక చాప లాంటిది అయితే వేశారు. ఆ చాప అనేది గాలి వీస్తూ ఉంటే అది కొంచెం పడవను ముందుకు లాగుతూ ఉంటుంది. ఈ విధంగా చాప వేసి 1 గంట 2 గంటలకి ఒడ్డుకైతే చేరుకుంటారు. అప్పుడు పడవను వీళ్ళు తెడ్డులతో నడపవలసిన అవసరము ఉండదు. అంటే ఎక్కువ శాతము గాలి అనేది పడవను నడుపుతూ ఉంటుందని అర్థము. దీనిని చాప అంటారు. వాళ్ళు వేటకి లోపలికి వెళ్ళేటప్పుడు దీనిని అయితే డెఫినెట్గా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఎండకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా పడవను ముందుకు లాగటానికి కూడా ఈ చాప అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఈ టైంలో పడవలన్నీ ఒకేసారి ఒడ్డుకి చేరుకుంటాయి. ఎందుకంటే వీళ్ళు నైట్ 12కి వెళ్ళి మార్నింగ్ 11కి అనేది వచ్చేస్తూ ఉంటారు. ఈ వీడియోని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.